సుమక్కకి చేద్దామా మైక్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఇవాళ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయకుండా గీత స్టార్ట్ చేసి నా చెక్ కొట్టేసినందుకు ఎనీవే కంగ్రాచులేషన్స్ టు యూ. ఇక మీ అందరికీ మరొకసారి స్వాగతం. సినిమా టైం అవుతున్నట్టుంది, ఒక 5 నిమిషాలు ఆగండి, దర్శి కూడా మాట్లాడేస్తాడు, మా మొత్తం టీం మాట్లాడేసినట్టు అవుతుంది. అరవింద్ గారు మీరు మాట్లాడేస్తుందా? గౌరీ గారు మీరు మాట్లాడేస్తుందా? ఓకే, అయితే సరే. ఫస్ట్ అయితే నన్ను ఈ సినిమాలో దర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. అయితే యాక్చువల్లీ నా ఏజ్ దర్శి ఏజ్ కన్నా చిన్నగా ఉంది అని చెప్పి వద్దని చెప్పారు డైరెక్టర్. దాంతో ఆ తర్వాత మళ్ళీ మీకు ఏం క్యారెక్టరు అంటే అప్పుడు ఇలా ఒక మంచి పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది. సీన్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు అది పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని. ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. ఇతని మీద సెక్షన్ 221 డివైడెడ్ బై 22 -11 ABC కేసు ఒకటి పెట్టాలనుకుంటున్నాను. బట్ కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వదిలేస్తున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అంతకన్నా పెద్దది ఏముంటుంది, అదే పెద్ద కేసు అవుతుంది, వదిలేద్దాం. ఇక పక్కన నుంచున్నారే ఈయన గామి అనేటువంటి సినిమాకి కూడా డిఓపి మా విశ్వనాథ్ గారు. అసలు ఆయన ఫ్రేమ్స్ పెట్టారంటే పెట్టినట్టుంటుంది. అలాగే 8 వసంతాలు సినిమా కూడా ఆయనకు ఒక చాలా గొప్ప క్వాలిటీ ఉంది. హీరోయిన్స్ని ఆయన ఎప్పుడు చాలా అందంగా చూపిస్తూ ఉంటారు, కానీ ఫర్ అ చేంజ్ ఈ సినిమాలో దర్శిని కూడా చాలా హ్యాండ్సమ్గా చూపించారు. దర్శి ఇట్లా మనం ముందుగానే జనాల్ని ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు నేను హ్యాండ్సమ్గా ఉండడానికి ప్రిపేర్ అయిపోతాను. అలాగే అరవింద్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఆయన ప్రొడక్షన్ బ్యూటిఫుల్గా చేశారు. గౌరీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ జాన్వి, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ జాన్. సునీల్ నారాయణ గారిని చూస్తే మా అందరికీ ఎంత భయం వేస్తుందో, జాన్విని చూస్తే అంత కూల్గా అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఉంటే మేము సునీల్ గారికి చెప్పాము జాన్వి జాన్వి అని వెళ్ళిపోతూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ జాన్వి. అండ్ అలాగే ఆనంది, నా రోల్ కొట్టేశావు, బట్ ఇట్స్ ఓకే, యూ డిడ్ అ గ్రేట్ జాబ్, పర్వాలేదు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, గ్లామర్ విషయానికి వస్తే నేనే కొంచెం ఎక్కువ గ్లామరస్గా కనిపించానని చెప్తున్నారు. అండ్ దర్శి, హీ ఈజ్ వన్. అసలు దర్శిని నేను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తాను, కానీ నేను ఆన్ సెట్ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు హీ సచ్ అ న్యాచురల్ యాక్టర్. హీ సింప్లీ సూపర్బ్ దర్శి, గ్రేట్ యాక్టింగ్. అలాగే ఆనంది, బోత్ ఆఫ్ దేర్ కెమిస్ట్రీ ఈజ్ టూ గుడ్. అండ్ నవనీత్ హస్ కమ్ అప్ విత్ అ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఈరోజు రాని వాళ్ళు ఇంకో 2 ఉన్నారు నాతో పాటు, నా తోటి కానిస్టేబుల్స్ రామ్ ప్రసాద్ అండ్ హైపరాది. వాళ్ళు ఇద్దరు స్విట్జర్లాండ్కి చెక్కేశారని తెలిసింది. అవును, అక్కడ ఉన్నారంట దొంగలు. ఓకే, మీరు దొంగలు కాదు, మీరు పోలీసులు, గుర్తించండి. మీరు స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయారు. అండ్ అలాగే లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్ సింప్లీ సూపర్. బై ద వే ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట ఉంది. ఇది కొత్త విషయం. దానికి ఒక హుక్ స్టెప్ కూడా ఉంది. క్రేజీ. ఇప్పుడే చెప్పేస్తున్నా, మీలో అందరూ కనీసం ఒక్కసారైనా హుక్ స్టెప్ చేసి ఇంకో ముగ్గురికి చెప్పి ఇంకో ముగ్గురితో చేయించేయాలి, ఓకేనా? లేదంటే మాకు ఇదంతా హ్యాష్ట్యాగ్ వాళ్ళకి చాలా తలకాయ నొప్పి అయిపోతుంది హుక్ స్టెప్స్ చేయించడం. నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, మీరు అందరూ చేసేసేయండి. అండ్ ఇక్కడే వెనకాల దాక్కొని ఉన్నటువంటి ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. అతను ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా షీల్డ్ తీసుకుంటూ ఉంటాడు ఇలా. సో ఇప్పుడు కూడా హ్యాష్ట్యాగ్ మనోజ్ షీల్డ్లో ఉన్నాడు ఆదిత్య. అండ్ ఐ థింక్ అందరి పేర్లు కవర్ చేసినట్టున్నాను నేను, ఎవ్రీబడి. ఇక ఫైనలీ ప్రేమ అంటే అనేటువంటి ప్రేమ టైటిల్స్ మీరు చాలానే చూసుంటారు. ప్రేమించుకుందాం రా, ప్రేమ, ప్రేమ అంటే, ఇలా చాలా టైటిల్స్ని మీరు చూసుంటారు. బట్ ఎన్నిసార్లు వచ్చినా సరే ప్రేమ అనేటువంటి టాపిక్ ఎప్పటికైనా సరే కొత్తగానే ఉంటుంది. ఇక ఫైనలీ సేయింగ్ దట్ ప్రేమ అంటే నాకు, మై డియరెస్ట్ ఆడియన్స్, మై ప్రేక్షకులు, ఇంతకన్నా ప్రేమ అంటే ఏమి ఉండదు. ఎందుకంటే దగ్గర 34 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను ఈ ఫీల్డ్లో, ఇంకా మీరు ప్రేమిస్తున్నారంటే ఓ మై గాడ్. కానీ నా ఏజ్ 26, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో November 21 ఇన్ థియేటర్స్. ప్రేమ అంటే తప్పకుండా వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందో మా అందరికీ చెప్పండి. అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇప్పుడు అక్క లేదు, నేను నా పని అక్క, నా పనది ఇవాళకి, నా పనది. నేను లేదు.